ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ మనం అంకిల్ని గాక. చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నాం. అందుబట్టి దేవుని నామం అంకిల్ని గాక. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము చక్కగా సందేశాన్ని వినేటువంటి వారిగా ఉందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సామెతలు 2వ అధ్యాయము, సామెతలు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి మనము ప్రార్థనతో దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం విందాం. సామెతలు 2వ అధ్యాయము 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవక్తను ఆయన కాచును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నీ కృప, నీ కాపుదల భద్రత బట్టి నీకే మహింగలను గాక. ఇంతవరకు నాతోనూ మాతోనూ ఉన్నావు. మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరమేము అయితండి ప్రభా, నేను ఆరాధించినటువంటి మేము నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాక్య ప్రకారము జీవించినట్లుగా మమ్మల్ని బలపరచమని నడుచున్నా. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. రాలేక వెనకబడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నా. నీ సన్నిధిలో ప్రభువా ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ సన్నిధిలో దీవెనలు ఉన్నాయి, నీ సన్నిధిలో కృపాభారాలు ఉన్నాయి, నీ సన్నిధిలో అద్భుతాలు ఉన్నాయి, ఘనమైన మేలులు ఉన్నాయి. అయ్యతండి ప్రభువా, ఊహించినటువంటి అయ్యతండి ప్రభువా అద్భుతాలు అనేక మంది పొందుకోలేక అవే బాధలు, అవే ఇబ్బందులు, అవే ఆర్థిక పరిస్థితుల్లోనే ఉంటున్నారు. నీ సన్నిధిని గుర్తెరగనటువంటి వారు, నీ సన్నిధిని తెలుసుకోలేనటువంటి వారు, నీ సన్నిధిని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నవారు అయితండి ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో ప్రభా అయ్యా, నాతోనూ మాతోనూ మా అందరితో కూడా నీ వాక్యము ద్వారా మాట్లాడి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ఈరోజు చక్కని సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన చెవులు ఉండాలి, గ్రహింపగలిగిన మనస్సు ఉండాలి. మనసు లేదనుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత చెప్పినా వేస్ట్. అందుకే అదేదో అన్నట్టు చెవిటోడి చెవిలో శంఖమూర్తే ఏమన్నా ఉంటుందా? ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వాడికి వినపడదు, వాడికి ఏ విధమైన స్పందన లేదు. ఎందుకనంటే వాడికి అర్థం కాదు. కాబట్టి గ్రహింపగలిగిన హృదయం కావాలి ఒకటి, వినగలిగిన చెవులు కావాలి రెండవది, గ్రహింపగలిగిన హృదయం కావాలి. ఇవి రెండు లేకపోతే మనం ఏమీ చేయలేం. వాక్యాన్ని దేవుడు తన కృపలో మనకి ధారాళంగా ఇచ్చాడు. ధారాళంగా ఇచ్చిన ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని మనం నెమరు వేసుకోవాలి, వినాలి, గ్రహించాలి. ఆ మాటల్ని మనం శ్రద్ధగా ఆలకించినప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడుతుంటే న్యాయము తప్పిపోకుండా ఆయనను కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అంటాడు.
ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ విషయం మనం గమనించాలి. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, ప్రతిరోజు చూస్తుంటాడు. ఈయన పేరేంటి? చూచుచున్న దేవుడు. ఎవరో చూస్తున్నటువంటి దేవుడు. కనుక ఈ చూసేటటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఈయన ఏం చేస్తున్నాడంటే తన భక్తుల్ని ఎల్లప్పుడూ ఆయన చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అలాగే ఏం చేస్తుంటాడంటే కాపాడుతుంటాడు. ఈయన చూసి గమ్ముగా అలాగే ఉండేటువంటి వాడు కాదు, నాకేం పట్టిందిలే అన్నటువంటి వాడు కాదు. ఆ మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడేటువంటి వాడు, ఆ మనిషి శ్రమలో ఉన్నప్పుడు కాపాడేవాడు, ఆ మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడేవాడు, ఆ మనిషి పాపములోను శాపములోను జీవిస్తున్నప్పుడు కాపాడేవాడు. అంతేకాదు, కానీ కాపాడి చెయ్యి పట్టుకొని నడిపించేవాడు. ఏని చెప్పుకున్నాం? చూచేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు. ఈయనెవరు? నడిపించేవాడు. ఈ నడిపించే క్రమంలో నిన్ను ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. ఇన్ని ఉన్నాయి. ఒకటి, ఆయన చూస్తున్నాడు. రెండవది, ఆయన కాపాడుతున్నాడు. మూడవది, ఆయన నడిపిస్తాడు. నాలుగవది, ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రియులు గమనించండి, మన విశ్వాసంలో ఎలా ఉన్నాము అనేది మన ప్రశ్న. మన విశ్వాసంలో ఎలా ఉన్నాము? నిలకడగా ఉన్నామా? యథార్థంగా ఉన్నామా? ప్రార్థనతో ఉన్నామా? ఎలా జీవిస్తున్నాము? దేవుడు నిన్ను చూస్తున్నాడంటే నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి. దేవుడు నిన్ను చూడాలి అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. దేవుడు నిన్ను చూడాలంటే నువ్వు నిందారహితుడిగా ఉండాలి. నువ్వు ఏ పని తప్పు పని చేసేవాడిగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఏది పడితే అది చేస్తూ దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను కనిపెట్టలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, నన్ను పక్కన పెట్టేశాడు అంటే నువ్వు ఏం చేసావు గనక? నీతి కార్యాలు చేసావా? యథార్థమైనటువంటి పనులు చేసావా? ధర్మకార్యాలు చేసావా? ఏం పని చేసావు నువ్వు అంటే సమాధానం లేదు. పోనీ ప్రార్థన చేసావా? లేదు. పోనీ ఆయన మీద విశ్వాసం ఉందా? లేదు. ఏమీ లేదు నీ కాడ, ఏమీ లేదు. పోనీ ప్రార్థనకు వస్తావా? అది లేదు. మందిరానికి వెళ్తావా? అది లేదు. పోనీ ఎప్పుడైనా వెళ్తావా? అది లేదు. పేరుకి మాత్రం క్రైస్తవుడివి, నామకార్థ క్రైస్తవుడివి, పేరుకే క్రైస్తవ్యం, పేరుకే భక్తి, పేరుకే నేను ఫలాంది అంతే. ప్రియులారా గమనించండి, పేరుకి చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు క్రైస్తవుడుగా జీవిస్తున్న నువ్వు, విశ్వాసగా జీవిస్తున్న నువ్వు ఏం చేయాలంటే దేవుడు నిన్ను చూడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడా లేదా నీకు తెలుసుకోవాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా? నా దేవుడు నన్ను చూస్తున్నాడంటే నా క్రియలు ఎలా ఉండాలి? నీ దేవుడు నిన్ను చూస్తున్నాడంటే నీ క్రియలు ఎలా ఉండాలి? క్రియలు బాగుండాలి, తలంపులు బాగుండాలి, యథార్థమైనటువంటి జీవితం జీవించాలి. అంతేకాదు కానీ మన నడవడిక ఎలా ఉండాలి? అది సరైనదై ఉండాలి. నువ్వు సరైనటువంటి మార్గాన్ని నడవకపోతే ఆయన పట్టించుకోడు. సరైనటువంటి ఆలోచనలు లేకపోతే ఆయన పట్టించుకోడు. సరైన జీవితంలో నువ్వు జీవించకపోతే ఆయన పట్టించుకోడు. అంతేకాదు కానీ నీ నీతి క్రియలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ నీతి ఎలా ఉంది? దాచుకోవటము కదా. దాచుకునేవాడిగా ఉండకూడదు. నువ్వు యథార్థంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఆయన ఏం చేస్తాడంట? చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉండేటువంటి వాడు. ఈ లోకంలో ఎవడు చూసినా చూడపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు.
దేవుడు చూసేటువంటి వాడు. నేనేం చేయట్లేదులే, నేను అన్న ఎవరు చూడట్లేదులే అనుకుంటే కుదరదు. దేవుడు చూస్తుంటాడు కదా. దేవుడు చూసేటువంటి వాడు. ఆయన ప్రతిదీ గమనిస్తుంటాడు. నువ్వు నడుస్తున్నప్పుడు గమనిస్తాడు, పనుకున్నప్పుడు గమనిస్తాడు, వెళ్తున్నప్పుడు గమనిస్తాడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు గమనిస్తాడు, ముచ్చటిస్తున్నప్పుడు గమనిస్తాడు. ఏ పని చేసినా గమనించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. ఆయన ఏ పని చేసినా చూస్తుంటాడు. అంతేకాదు కానీ ఈ క్రమంలో నువ్వు చూసినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా కనిపిస్తే, నువ్వు న్యాయవంతుడిగా కనిపిస్తే, నువ్వు నీతిగా కనిపిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? వీడు నా కుమారుడు అని ఆయన ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. తన బిడ్డగా యాక్సెప్ట్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. ఎప్పుడు? నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి ఏదైనా సరే నీకు ఆపద కలిగింపజేసినప్పుడు, అనుకోని రీతిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో గుండా వెళ్తున్నప్పుడు, భయంకరమైన పెనుగాలను మన చుట్టుముట్టినప్పుడు, భయంకరమైనటువంటి చీకటి కమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. కాపాడటమే కాదు కానీ నడిపిస్తాడు. సరైన మార్గంలోకి నడిపిస్తాడు. ఆ నడిపించే క్రమంలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రియులను గమనించండి, దేవుడు నీతిమంతులను చూస్తాడు. అవును, నీతిమంతులను చూస్తాడు. అబ్రహామును దేవుడు చూశాడు. అబ్రహామును దేవుడు చూశాడు. నోవాహును దేవుడు చూశాడు. యోబును దేవుడు చూశాడు. ఆయన చూస్తాడు, అనేక మందిని చూస్తాడు. దావీదును చూశాడు, అనేక మందిని చూస్తాడు. ఆయన చూస్తాడు 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 చూసి తన భక్తుల్ని ఏరుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంట? తన భక్తుల్ని ఏరుకుంటాడు. మామూలుగా కాదు. ఎక్కడున్నాడు నా భక్తుడు? ఎక్కడున్నాడు? 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 హల్లెలూయా. ఎక్కడెక్కడున్నాడు? ఎక్కడెక్కడ? దేవుడు ఆకాశం నుంచి భూమి మీదకు చూస్తున్నప్పుడు అక్కడ ఎవరు కూడా మంచి వాళ్ళు కనిపించలేదంట. ఎవరు కనిపించలేదంట. అబ్బో, ప్రపంచం మొత్తం చూశాడు ఆయన. ప్రపంచమంతా చూశాడు. ప్రపంచమంతా చూశాడు. ఎక్కడ ఎవరు కనిపించలే. నీతిమంతుడు ఒక్కడు కనిపించలా. చూశాడు చూశాడు, చాలా వెయిట్ చేశాడు. మొత్తానికి ఒకడు తగిలాడు. హల్లెలూయా. మొత్తానికి ఒకడు తగిలాడు. అతనే నోవాహు. తగిలాడు. తాను తన కుటుంబం యథార్థంగా ఉంది, తాను తన కుటుంబం నీతిగా నడుస్తుంది, తాను తన కుటుంబం దేవుణ్ణి నమ్ముకుంది, తాను తన కుటుంబం దైవ భక్తిలో జీవిస్తున్నారు, దైవానుసారంగా దైవ చిత్తానుసారంగా నడుస్తున్నారు, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారు. ఓ, తగిలింది ఆ కుటుంబం. ఆయన ఏం చేస్తాడంట? ఉపద్రవం వస్తున్నప్పుడు కాపాడతాడంట ఆయన. అప్పుడు అనుకున్నాడు, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. ఈ ప్రపంచం మొత్తం చూసా, ఎవడు నాకు కనిపించలేదు, వీళ్ళందరూ నాకు అవసరం లేదు. ఈ భూమి మీదకి నేను విపత్తు తీసుకురాబోతున్నా, ఒక సమస్యను తీసుకురాబోతున్నా. ఆ సమస్యలో నుంచి నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి అనుకున్నాడు. నోవాహుని పిలిచాడు. నోవాహు, నేను నిన్ను నీ కుటుంబాన్ని రక్షించదలుచుకున్నా కనుక నీ కుటుంబం కొరకు నువ్వు ఏం చేస్తావు? ఒక వాడను నిర్మించుకో. నీకు నీ కుటుంబానికి రక్షణ వాడని నువ్వు నిర్మించుకో అని చెప్పాడు. ఆపద నుంచి తప్పించగలిగినటువంటి సమర్థుడైన ఆయన ఏం చేశాడంట? ఆపద ఉన్నప్పుడు ఆపద నుంచి తప్పించడానికి సమర్థుడు. అందుకే ఆయన ఏం చెప్పాడు? రెడీ చేసుకో. ఇప్పుడు రానే వచ్చింది ఉపద్రవం. ఏంటి? 40 రాత్రులు 40 పగళ్ళు కుంభవర్షం కురిస్తే ప్రపంచం మొత్తం మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి నోవాహు తన కుటుంబం మాత్రమే ఆ ఓడలోకి ఎక్కింది. ఓడలోకి ఎక్కి తన కుటుంబాన్ని తాను కాపాడుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కాపాడా లేదా? ఆపద వస్తున్నప్పుడు ఆయన సహాయం చేసేదాడు. దేవుడు కాపాడుతాడు తన పిల్లల్ని. కాపాడటం కాదు కానీ నడిపిస్తాడు. ఎక్కడికి నడిపించాడు? సీనాయి ఆ పర్వతం మీదకి నడిపించాడు. ఓరేబు పర్వతం మీదకి.
ఆ పర్వతం మీదకి నడిపించాడు. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు ఆయన. కాపాడతాడు, నడిపిస్తాడు. అంతేకాదు కానీ ఆశీర్వదిస్తాడు. ఇక పోయి మీరు ఆశీర్వదించండి, ఫలించండి, దీవించబడండి, ఆశీర్వదించండి, ఆశీర్వదింపబడండి. ఆశీర్వదించే దేవుడైన. ప్రియులను గమనించండి. అంతేకాదు కానీ ఆకలితో అలమటిస్తున్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు ఆయన చూసేటువంటి దేవుడు. ఒక ఆమె కన్నీరు కారుస్తుందంట. ఎందుకు కారుస్తుంది? ఏడుస్తుంటంట, రోదన చెందుతుందంట, వెలుగెత్తి ఏడ్చిందంట, ప్రార్థన చేసిందంట, అయ్యా నా కుమారుడు వైపు ఒక్కసారి చూడు, నా కుమారుడు దప్పికతో ఏడుస్తున్నాడు, వాడికి దప్పికేస్తుంది, చచ్చిపోయేటట్టున్నాడు, నా కుమారుని ఒక్కసారి చూడయ్యా అని ఎలుగెత్తి అరిచి ఏడ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆయన చూశాడు. చూసి ఏం చేశాడు? ఆమెను దీవించాడు. ఎలాగ ఆశీర్వదించాడో తెలుసా? ఆ బిడ్డను చేశాడు. ఆ ఏడుపుని విన్నాడు, ఈయన జీవజలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు తన దప్పికని తీర్చాడు. వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే భూమిలోంచి నీరు పుట్టడం ప్రారంభించింది. దేవుడు నీటినిచ్చాడు. ఆ నీరు చక్కగా ప్రవహించడం ప్రారంభించింది. అది తాను తన కుమారుడు తాగి తృప్తి పొందాడు. తృప్తి పొందడమే కాదు కానీ దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని సేవ్ చేయడమే కాదు కానీ సేవ్ చేసే క్రమంలో ఆయన ఆశీర్వదిస్తాడు కూడా. దేవుడు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఆ వాగ్దానము ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానం ఇస్తాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఏదో చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుకనే మనల్ని చూస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే నీకేదో చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడతాడు. ఏదో ఊరికే ఉత్తిత్తి కబుర్లు చెప్పడు ఆయన. ఏదో ఉత్తిత్తి కబుర్లు చెప్పేటువంటి వాడు కాదు. నీకేదో చెప్పాలి, నీకేదో తెలియజేయాలి, రాబోయే ఉపద్రవాన్ని తెలియజేయాలి, రాబోయేటువంటి ఆశీర్వాదాలను తెలియజేయాలి. ఉపద్రవాన్ని తెలియజేస్తాడు, ఆశీర్వాదాన్ని తెలియజేస్తాడు. ఆయన దగ్గర ఉంటే అన్నీ వస్తాయి. ఆమె హాగరు యొక్క కుమారుడిని ఇప్పుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు ఈ ఇస్మాయేలీలు అందరూ కూడా, అనగా ముస్లిం సోదరులందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడెక్కడ ఆశీర్వదించాడు? గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అవే కదా. ఇరాన్, ఇరాక్ ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. అంతా ముస్లిమ్సే. ఎందుకని? దేవుడు ఆశీర్వదిస్తే అవి ఎవ్వరూ తీసుకోలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎవడూ తీసుకోలేడు. దేవుడు ఆశీర్వదిస్తే అవి వెనక్కి తీసుకోడు, నీ దగ్గరే ఉంటాయి. విస్తారంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు, నీ పిల్లలు, నీ పిల్లల తరాలు అవి ఆశీర్వాదాలుగా మారిపోతాయి. ఆశీర్వదిస్తాడు దేవుడు. కనుక ప్రియులను గమనించండి. ఇంకా దావీదుని దేవుడు చేశాడు. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు. అయితే దేవుడు చూసింది ఏందో తెలుసా? కాపరి లక్షణాలను చూశాడు. హల్లెలూయా. కాపరికి ఉండాల్సిన లక్షణాలు చూశాడు. అంతేకాదు కానీ ఈయన యథార్థవంతుడిగా చూశాడు, న్యాయవంతుడిగా చూశాడు. అంతేకాదు కానీ దేవుణ్ణి ఆరాధించేవాడిగా చూశాడు. దేవుని మాటని చెవదాటేవాడిగా ఉండలేదు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? దావీదుని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? దావీదును కూడా కాపాడాడు. సింహం వచ్చింది, గొర్రె పిల్లని పట్టుకెళ్ళడానికి సింహం వచ్చింది. సింహాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. సింహానికి కోపం వచ్చేసింది. సింహం కబక్కన గొర్రె పిల్ల తలను ఎప్పుడైతే తీసి పక్కన ఇసిరేసేసాడో సింహం ఆ దావీదు తల నోట్లో వేసేసుకుంది. దావీదు తల పొట్టేసుకుంది నోట్లోకి పొట్టేసుకుంటే దావీదు వెలిగెత్తి అరిచాడు.
దేవుణ్ణి పిలిచాడు ఆయన. ఓ నా తండ్రి నన్ను కాపాడు, ఓ నా తండ్రి నన్ను కాపాడంటే ఆయన ఏం చేశాడంట? తన ఆత్మనిచ్చాడంట. హల్లెలూయా. తన ఆత్మని తనకిచ్చాడు. ఆత్మను పొందుకున్న ఆయన సింహాన్ని 2 చేతులతో ఏం చేశాడు? చీల్చేసాడు, చంపేశాడు. తన తలను తీసేసుకున్నాడు బయటికి. ప్రియులను గమనించండి. అలాగే ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చంపాడు. అలాగే ఎలుగుబంటి కూడా వచ్చింది, ఎలుగుబంటిని చంపాడు. అలాగే మరొకసారి మహాయుద్ధం వచ్చింది, యుద్ధంలో గొలియాతుని చంపాడు. యుద్ధంలో గొలియాతుని చంపాడు. దేవుడు ఆశీర్వదించాడు రాజుగా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ప్రియులను గమనించండి. తన భక్తుల్ని కాపాడుతాడు సమస్య వచ్చినప్పుడు, తన భక్తుల్ని దీవిస్తాడు సమస్య వచ్చినప్పుడు, దీవిస్తాడు. అంతేకాదు కానీ తోడుగా ఉంటాడు ఆయన. ఒకరోజు ఒక భక్తుడిని ఏం చేశారంటే ఒక భక్తుడిని ఏం చేశారంటే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసారు. సింహాల బోన్లో వేసేసారు. దేవుని భక్తుడిని సింహాల బోన్లో వేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తన పిల్లల్ని కాపాడుకుంటాడు. కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో అలాగే కాపాడుకుంటాడు. ఈ భక్తుడిని ఎలా కాపాడాడు? ఏం పేరు? ఈయన పేరు దానియేలు. ఈ దానియేలుని ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైతే సింహాల బోన్లో వేశారో అప్పుడు దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ నుండి సింహాలన్నీ కూర్చొని ప్రార్థన చక్కగా వింటున్నాయి. హల్లెలూయా. ప్రార్థన వింటున్నాయి. ఇప్పుడు సింహాల బోన్లో వేస్తే అయ్యమాంతం వచ్చి ఏం చేయాలా? తినేసేయాలా. కానీ తినలేదు, కామ్గా కూర్చున్నాయి. ఎందుకు కామ్గా కూర్చున్నాయి చెప్పండి? వాటి నోర్లు మూయబడ్డాయి. వాటి నోరుకి లాక్లు వేసేసారు. ఎవరో? దేవుని దూతలు. హల్లెలూయా. దేవుని దూతలు వచ్చి ఏం చేసాయంట? వాటి నోర్లు, సింహాల నోర్లు మూసేసాయంట. ఆ సింహాల నోర్లు మూసేస్తే అవి ఇంకేమన్నా పైన ఏం చేస్తాయి చెప్పండి? ఏమన్నా చేస్తాయా? ఏమీ చేయవే. కామ్గా కూర్చొని ఆయన ప్రార్థనని, ఆయన పాటలు పాడే ఆ పాటలని, ఆయన చేసే పనులన్నీ కూడా చక్కగా చూస్తూ ఉన్నాయంట. ప్రియులు గమనించండి. తెల్లారి రాజు వచ్చాడు. దానియేలు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడా అంటే, అవునయ్యా దేవుడు కాపాడాడు అన్నాడంట. అప్పుడు వెంటనే సరే దానియేలుని కిందకి ఇక బోన్లో నుంచి తీయండి, బయటికి సింహాల గుహలో నుంచి తీయండి అంటే దానియేలుని తీశారు పైకి. ఏమాత్రం కూడా మార్పు లేదు. ఎలాగైతే వెళ్ళాడో అలాగే వచ్చాడు. హల్లెలూయా. ఆ రాత్రంతా దేవుడు కాపాడాడు. అయితే దానియేలు మీద ఎవరైతే నిందలు మోపారో, ఎవరైతే చెడ్డ మాటలు చెప్పారో, ఎవరైతే దూషించారో, అవమానించారో, రాజుకి చెడుగా చెప్పి ఆయనకి శిక్ష పడేలా చేశారో వారిని అందరిని పిలిపించాడు. వాళ్ళందరిని పిలవండి ఇక్కడికి. వాళ్ళందరిని తోడుకొని వచ్చారు. తోసుకొని వస్తే ఇప్పుడు వీళ్ళని ఆ సింహాల బోన్లో వేయండి. ఎప్పుడైతే ఆ యొక్క అబద్ధాలు చెప్పిన వారిని, ఆ నిందలు మోపిన వారిని, ఆ యొక్క అనేకమైనటువంటి క్రూరమైనటువంటి పనులు చేసిన వారిని ఏం చేశారంటే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో ఎప్పుడైతే వేశారో వాళ్ళు భూమి మీద పడకముందే సింహాలు ఏం చేసినాయంట? వారిని గాల్లోనే తినేసినాయి. హల్లెలూయా. వారిని గాల్లోనే తినేసినాయి. వాళ్ళు నేలకు చేరక ముందే పైనే ఏం చేసినాయంట? ఎముకలు కూడా లేకుండా చేసినాయి. ప్రియులను గమనించండి. ఎన్ని సింహాలో దేవుడు తన పిల్లలను కాపాడుతాడు. అంతేకాదు కానీ దానియేలుని అనేక సంవత్సరాలు రాజకొలువులో ఉండేలాగా దీవించాడు. అనేక మంది రాజులు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, అనేక మంది మారుతున్నారు. కానీ ఈయన మాత్రం మారట్లా. దానియేలు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే అంతే ప్రభుత్వాలు మారుతాయి,
అధికారులు మారుతూ ఉంటారు, అనేకమైనవి మారుతుంటాయి, కానీ మనం మాత్రం మారం. ఎందుకనంటే దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అలాగే దేవుడు చూస్తాడు ఆశ కలిగిన ప్రాణాన్ని. హల్లెలూయా. దేవుడు చూస్తాడు ఆశ కలిగిన ప్రాణాన్ని. ఏమిటి ఆశ? నేను యేసయ్యని చూడాలి, నేను యేసయ్యని చూడాలి. ఈరోజు ఎలాగైనా సరే నేను యేసయ్యని చూడాలి, ఈరోజు ఎలా అయినా సరే నేను యేసయ్యని చూడాలి, ఈరోజు నేను ఎలాగైనా సరే యేసయ్యని చూడాల్సిందే అని ముంకు పట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఎలాగైనా సరే ఏమనుకున్నాడో తెలుసా? అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, పరిగెత్తాడు, చుట్టూ జనం ఉన్నారు. అరే నా వల్ల కావట్లేదు అనుకున్నాడు. అయినా సరే నేను యేసయ్యని చూడాలి. ఎందుకని? పొట్టివాడు గనక. పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసయ్యని చూడాలని ఆశ కలిగింది. హల్లెలూయా. యేసయ్యని చూడాలనుకున్నాడు, యేసయ్య కోసం పరిగెత్తాలనుకున్నాడు, యేసయ్య కోసం పాటుపడాలనుకున్నాడు. యేసయ్యని ఈరోజు ఖచ్చితంగా నేను చూడాల్సిందే, యేసయ్య నేను దర్శించాల్సిందే, యేసయ్యతో నేను ఉండాల్సిందే అనుకున్నాడు. యేసయ్య కోసం ఏం చేశాడంట? యేసయ్య కోసం పరిగెత్తుకుంటూ పోయాడంట. ఒక చెట్టు ఎక్కాడంట. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని ఓకే, ఇప్పుడు నేను ఈ చెట్టు మీద కూర్చుంటా. ఈ చెట్టు మీద కూర్చుంటే అనేక మంది ఈ దారినే వెళ్తారు, యేసయ్య కూడా ఈ దారినే వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? చక్కగా నా కన్నులారా యేసయ్యని చూసుకుంటా. హల్లెలూయా. ఇది ఆశ. అరే చుట్టూ జనం ఉన్నారు, ఆడికెందుకులే. అరే గుంపులుగా ఉన్నారు, ఆ గుంపుల్లో మనల్ని దొక్కేస్తారేమో అనుకున్నా వెళ్ళకుండా ఉండలేదో. వెళ్ళాడు. వెళ్తే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఉంది, యేసయ్యని చూడాలి. అవును, యేసయ్యని చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు. అది ఏం చెట్టు? అది మేడి చెట్టు. అది ఏం చెట్టు? మేడి చెట్టు. ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఈయన చూస్తూ ఉన్నాడు. చక్కగా అందరు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒక టైంలో ఆయనకి ఎవరు కనిపించలా. ఎప్పుడైతే చెట్టు ఎక్కాడో అందరు కనిపిస్తున్నారు. చక్కగా అందరినీ చూస్తున్నాడు. అయితే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? ఇక్కడ యేసయ్య కోసం వెయిట్ చేస్తున్నాడు. యేసయ్య వస్తాడు, ఖచ్చితంగా ఈ మార్గానే వస్తాడు. ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. యేసయ్య చక్కగా ఈ మార్గాన వస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఈ మార్గాన వస్తున్నాడు. వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న ఆ చెట్టు కింద ఆగాడు. ఎప్పుడైతే ఆ చెట్టు కింద ఆగాడో అప్పుడు యేసయ్య పైకెత్తి అక్కడున్నటువంటి జక్కయ్య వైపు చూశాడు. చూసి జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీతో కూడా ఉండవలసి ఉంది. హల్లెలూయా. నేను నీతో కూడా ఉండాల్సినటువంటి, నేను నీతో కూడా గడపాలనుకుంటున్నా, నేను నీతో నీ ఇంటికి రావాలనుకుంటున్నా, నేను నీతో భోజనం చేయాలనుకుంటున్నా, నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, నేను నీతో గడపాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావు? తొందరగా దిగిరా. ఇప్పుడు మనం ఏం చేయాలి? తొందరగా రావాలి. పైన కూర్చుంటే ఉపయోగంలా, నువ్వు తొందరగా రా. మనం దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? తొందరగా వెళ్ళాలి. దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉంటున్నట్టు నువ్వు నేను మనం తొందరగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వారు ఏం చేశారంట? పెందల కాడనే ఆ స్త్రీలు దేవుని సన్నిధికి వెళ్ళారంట. దేవుని చూశారు, ఆయన దేవుని చుట్టానికి వెళ్ళారు పెందలగాడే. అలాగే మనం తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తొందరగా దిగిరా అంటే ఖచ్చితంగా తొందరగా దిగిరా అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వారు ఏం చేశారంట? యేసయ్యతో కలిశారు, యేసయ్యతో మాట్లాడారు, యేసయ్యతో నడిచారు. ఈ జక్క ఏం చేశాడు? యేసయ్యతో మాట్లాడాడు. ఆశ ఏమిటి? యేసయ్యను చూడాలి.
ఆశ ఏమిటి? యేసయ్యను చూడాలి. ఆశ ఒక్కటే, యేసయ్యను చూడాలి అంతే. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే యేసయ్య చూడటమే కాదు, కానీ యేసయ్యతో మాట్లాడటానికి ఛాన్స్ ఉంది, యేసయ్యతో నడవడానికి ఛాన్స్ ఉంది, యేసయ్యతో భోజనం చేయడానికి ఛాన్స్ ఉంది, యేసయ్యతో గడపడానికి ఛాన్స్ ఉంది, యేసయ్యతో మనము జీవించడానికి ఛాన్స్ ఉంది. అబ్బా ఎన్ని అవకాశాలు! ఒక్క అవకాశమే ఇక్కడ, ఒక్క అవకాశమే. ఆ ఒక్క అవకాశాన్ని దేవుడు, అనేక అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు, మనకి ఇస్తాడు. మనకు ఒక్క అవకాశమే ఉంది, దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. ఈ అనేక అవకాశాలు ఇస్తాడు, ఆ అవకాశాలు మనం వినియోగించుకోవాలి. దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. మరి పొందుకుంటావా? జక్కయ్య ఏం చేశాడు? రా దిగిరా అంటే వచ్చాడు. హల్లెలూయా. జక్కయ్య యేసయ్యతో నడిచాడు. జక్కయ్య యేసయ్య ఏం చేశాడు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. యేసయ్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఏం చేశాడంట? వారితో మాట్లాడాడంట. అంతేకాదు కానీ ఆ ఇంటికి వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఆ ఇంటికి వెలుగు వచ్చింది. ఏ వెలుగు వచ్చింది? అది మామూలు వెలుగు కాదు, అది మామూలు వెలుగు కాదు, అది జీవపు వెలుగు. హల్లెలూయా. ఈ జీవపు వెలుగుని తాను కుటుంబంలోకి ఎప్పుడైతే ఆయన యేసయ్య అడుగుపెట్టాడో అప్పుడు ఆ వెలుగు వచ్చేసింది. అంతేకాదు కానీ జక్కయ్యలో మార్పు వచ్చేసింది. జక్కయ్య మారు మనసు పొందాడు. పొందడమే కాదు కానీ జక్కయ్య ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను ఎంతమంది దగ్గర అయితే సంపాదించాను, ఎంతమంది అయితే లాక్కున్నానో, ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా లాక్కున్నానో, ఎంతమంది దగ్గర అయితే వారి నోర్లు కొట్టేశానో, వాళ్ళకి తిరిగి నా డబ్బు నేను ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తా. అంతేకాదు కానీ అనేక మందికి రెట్టింపు ఇచ్చేస్తా. అంతేకాదు కానీ అనేక మందికి పంచి పెడతా. హల్లెలూయా. ఇంకా నేను పంచి పెడతా. ఎవరికి? పేదలకి, అనేక మందికి పంచిపెట్టేస్తా. ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా. అంతేకాదు కానీ పేదలకు పంచి పెడతా. ఇది అంత పెద్ద మంచి మనసు కదా. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తాను అంటున్నాడంటే, నాకు అన్నింటికంటే గొప్పవాడు దొరికాడు. నా కుటుంబానికి వెలిగించాడు. నా హృదయాన్ని తెరిచినటువంటి వాడు, నన్ను ఆశీర్వదించిన వాడు. అప్పుడు యేసయ్య ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. అబ్బా. జక్కయ్య పాపి, జక్కయ్య ద్రోహి, జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమంగా డబ్బులు తీసుకునేవాడు, భయంకరమైనటువంటి వాడు. అయినా సరే జక్కయ్యని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకంటే జక్కయ్య ఒకటే, యేసయ్యని చూడాలి. యేసయ్య ఏం చేశాడు? తన పాపాన్ని, శాపాన్ని అంతా కూడా తీసేసి తన కుటుంబానికి వెలుగునిచ్చాడు. తన కుటుంబంలోకి వెళ్ళాడు. తన కుటుంబంలో సంతోషం, సమాధానం, వెలుగు. అంత మాత్రం కాదు, వారసుని చేశాడు. ఎవరో? అబ్రహాము వారసుల్లో చేర్చాడనమాట. మరి నువ్వు నేను సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం కూడా ఏం చేయాలి? అబ్రహాము కుటుంబంలో చేర్చబడాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులు గమనించండి, మరి మన సంగతి ఏంటి? దేవుడు మనల్ని చూస్తున్నాడు. జక్కయ్యని కూడా చూశాడు. మరి నేరుగా ఎలా వచ్చుతాడు చెప్పండి? జక్కయ్యని చూశాడు. ఆయన ఎక్కడ చూశాడు? అదిగో మనసులో ఎప్పుడైతే అనుకొని, నేను ఈరోజు ఎలాగైనా సరే జక్కయ్య ఏమనుకున్నాడు? యేసయ్యని చూడాలి. అప్పుడు యేసయ్య ఆల్రెడీ చూసేసాడు. నేరుగా అక్కడికి వచ్చి పైకి చూశాడు. అంటే దేవుడు మనల్ని చూస్తాడు. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? దేవుడు మనల్ని చూస్తున్నాడు. మరి మనం చూసినప్పుడు మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. కాపాడటానికి రెడీగా ఉన్నాడు. సేవ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నిన్ను చూసేటువంటి వాడు కాపాడటానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు కానీ నడిపించడానికి రెడీగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? యేసయ్య చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ఏం చేస్తాడంట?
న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఎప్పుడు చూస్తుంటాడు నీ ప్రవర్తన చూస్తుంటాడు. మన ప్రవర్తన ఎలా ఉంది నిర్ణయం తీసుకోండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. తలవంచాడు, ప్రార్థించుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల రాజా, నీకు ఒప్పుకుందాం. ఇంతవరకు నాతోను మాతోను అందరితో కూడా మాట్లాడారు. అని బట్టి కొంత తెలియజేసిన నీ సన్నిధిలో ప్రభా చేర్చిన మమ్మల్ని ప్రభా అయ్యేదండి అనేకమైనటువంటి అయ్యేదండి ప్రభా అనేక మంది భక్తులను మీరు పరిచయం చేశారు. అవును, వీరందరూ మీరు చూశారు, వారిని కాపాడారు, ఆపద వచ్చినప్పుడు కాపాడారు, సమస్య వచ్చినప్పుడు మీరు తోడున్నారు. అంతేకాదు కానీ నడిపించారు, వారితో నడిచారు. అంతేకాదు కానీ ప్రభువా వారిని ఆశీర్వదించారు. ఈరోజు తండ్రి మీరు చూస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు. నీ దృష్టికి మేము యథార్థవంతులుగా కనిపించినట్లు మా క్రియలు, మా ప్రవర్తన మేము తండ్రి జాగ్రత్తగా చూసుకున్నట్లుగా, మేము తండ్రి మమ్మల్ని మేము హెచ్చరించుకున్నట్లుగా ఉండడికి నీ కృపను దయచేసడం. మేము యథార్థంగా జీవిస్తే ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా సరే, అది ఎంత ఉపద్రవమైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే, మీరు మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు. అవును, ఈరోజు మేము తండ్రి నీ సన్నిధిలో విన్న వాక్యాన్ని మేము మా హృదయాలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను తెచ్చమని, నీ కృపను మా వ్యక్తపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించిన గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ప్రతి ఆదివారము దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తూ ఆశీర్వదిస్తూ, తన కృపలో మనల్ని బలపరుస్తూ ఈ రీతిగా